హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐష్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియో వచ్చేసి ట్యూస్డే వీడియో అనమాట. సో మార్నింగ్ నుంచి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ 3 ఆ టైం వరకు షూట్ చేశాను అనమాట. మొత్తం అంతా మార్నింగ్ నుంచి 3 o'clock వరకు నేను ఏమేమి వర్క్ చేసుకున్నాను, ఏంటి, ఎంత ఫుల్ బిజీ అయిపోయాను అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో ఇక్కడైతే ఇంకా బాబు అయితే లేచేసారండి. ఇంకా నేను టిఫిన్ రెడీ చేసేసాను అనమాట. బాబు లేచేసారు. బాబుకు స్నానం చేపించేసి రెడీ అయితే చేపిస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా బాబుకి యూనిఫామ్ అయితే వేస్తున్నాను అనమాట. సో యూనిఫామ్ అయితే ఇంకా ఇది 2 years అయిందనమాట తీసుకొని. సో అందుకోసమే ఇంకా బాబుకి కొంచెం అంటే అవి బటన్స్ ఉంటాయి కదండి, ఇన్నర్స్ బటన్స్ ఉంటాయి కదా, అవైతే పోయినాయి అనమాట. అక్కడైతే ఇంకా పిన్ని అయితే పెట్టేస్తున్నాను అనమాట. యాక్చువల్గా నేను పిన్ని పెట్టాను ఎప్పుడు కూడా, ఎందుకంటే చిన్నపిల్లలకి కుచ్చుకొనేస్తుంది, వాళ్ళకి తెలియదు కదా తీసుకోవడము అనేసి. అయితే ఇక్కడైతే మా బాబు పెట్టు, నేను తీసుకుంటాలే అవ దగ్గర, అంటే వాళ్ళకి అక్కడ స్కూల్లో ఆయా వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ దగ్గర తీయించుకుంటాను పెట్టు అనేసి అయితే ఇంకా అడిగారనమాట. అందుకోసమే ఇంకా కొంచెం పెద్ద పిన్ని అయినా సరే, సో అంటే ఇంకా విచ్చుకోకుండా, ఎక్కడ కుచ్చుకోకుండా మంచిగా నీట్గా అయితే పెట్టేసాను అనమాట. కానీ అక్కడ పెట్టేసిన తర్వాత కూడా ఇంకా మా బాబుకి ఎందుకో కంఫర్ట్ అనిపించలేదు నాకు. ఎందుకో సరేలే మరి ఎక్కడైనా కుచ్చుకుంటుందేమో అని 1కి 10 సార్లు ఆలోచిస్తాం అనమాట. పిల్లల విషయంలో అయితే ఇలాగే అనమాట. 1కి 10 సార్లు ఆలోచించి చేస్తాను నేనైతే ఏదైనా సరే. సో ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఏది కూడా చెప్పే అంత ఏజ్ కాదు, అండ్ తెలుసుకునే అంత ఏజ్ కూడా కాదు, కాబట్టి వాళ్ళకి ఏమైనా జరిగినా కూడా చేసుకునే అంత లేదు కదా. సో అందుకోసం ఇంకా అది ఆ ఇన్నర్ అయితే తీసేసి వేరే డ్రాయర్ అయితే వేసేసాను అనమాట. అదైతే కరెక్ట్గా ఉంది. సో ఇంకా అది అంటే ముందు మండే రోజు వేసాను, ఇంకెందుకులే ట్యూస్డే రోజు అంటే అనేసి అయితే వేయలేదనమాట. ఇంక మరీ ఇంకా సర్లేదు ఒక రోజు ఏమవుద్ది అనేసి అయితే మరీ అదే వేసాను అనమాట. సో ఇలాగనమాట పిల్లల విషయానికి వస్తే ఎన్ని ఆలోచిస్తామో మనకే తెలియదు అనమాట. ఇదైతే ఇంకా యూనిఫామ్ అండి. యూనిఫామ్ అయితే వేసేసాను అనమాట మా బాబుకి. సో తనకు రెడీ చేయాలంటే నాకు వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే అస్సలు చాలా అంటే చాలా కోపం వస్తుంది. కానీ ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని మంచిగా తనతో మంచి మాటలు ఆడితేనే తను మాట వింటాడు అనమాట. గట్టిగా అరిచాను అనుకో అస్సలు వినడు. ఇక్కడైతే ఇంకా నేను యాక్చువల్గా ఇక్కడ ఈరోజు టిఫిన్ అయితే ఇంకా పొంగనాలు అయితే చేద్దాం అనేసి అయితే చెప్పాను అనమాట. సో తనకు పొంగనాలు అయితే తినడు అనమాట. ఇంకా దోశ అయితే ముందు రోజు మండే రోజు తిన్నాడు ఆల్రెడీ. అందుకే వద్దు అనేసి అయితే అన్నాడు. అందుకోసమే ఇంకా మ్యాగీ అయితే అడిగాడనమాట. సో తెలుసు ఎక్కువ పెట్టకూడదు పిల్లలకి అనేసి అయితే, కానీ ఏం చేద్దామండి, మార్నింగే టిఫిన్ చేయాలంటే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అండ్ అలాగే ఏది కూడా తినాలనిపిస్తే అది తింటేనే వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటుందన్నమాట. ఇష్టం లేనిది తినిపిస్తే అస్సలు తినడండి మావాడైతే. ఇంకా అందుకోసమే సరేలే అనేసి అయితే తను ఇష్టంగా తినేది ఏదో అనేసి ఇంకా అదే పెట్టేసాను అనమాట తనకి. ఇంకా చూడండి నాకు తినిపించేటప్పుడు ఎంత ఇబ్బంది చేస్తాడంటే చాలా సతాయిస్తాడనమాట. తను స్కూల్కి వెళ్ళేంత వరకు ఒక 10 మంది పిల్లలతో నాకైతే చాకరీ చేసినట్టు ఉంటుందన్నమాట. అంతగా అల్లరి చేస్తాడండి. ఉన్నది ఒక్కడే అయినా సరే కానీ చాలా అంటే చాలా సతాయిస్తాడనమాట. కానీ ఏం చేద్దామండి, పిల్లలు తప్పదు మరి. ఇంకా ఎంత సతాయించినా కానీ తన కడుపు నిండే వరకు మాత్రం నేనైతే అస్సలు వదిలిపెట్టాను అనమాట. మనమైనా కడుపు మార్చుకొని ఉంటాం, కానీ పిల్లలకి మాత్రం అస్సలు ఆకలి కాకుండా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్క తల్లికి ఉంటుంది. ప్రతి ఒక్క తల్లి కూడా ఇలాగే ప్రవర్తిస్తారనమాట తినే విషయంలో. అంటే వాళ్ళకి తినడానికి ఇబ్బంది అయినా, సో తినడానికి కష్టమైనా సరే అండి, మనమే ఎంత కష్టమైనా సరే వాళ్ళు ఏం చేసినా సరే అండి ఆ టైంలో చేయించుకొని తినిపిస్తూ ఉంటాం అనమాట. నాకైతే ఇంకా ఈ 3 పూటలు నేనే తినిపించాలన్నమాట. ఇంతకుముందు అయితే ఇంకా అంటే స్కూల్లో అయితే 1 time వాళ్ళే తినిపించేవారు. ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ అక్కడే ఇచ్చేసి వచ్చేదాన్ని కాబట్టి వాళ్ళు తినిపించేవారు. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఆఫ్టర్నూన్ స్కూల్స్ కదండి, ఇంకా మా ఆఫ్టర్నూన్ వచ్చేసారనమాట ఇంటికి. ఇక మార్నింగ్, మధ్యాహ్నం, ఆఫ్టర్నూన్, ఇంకా సరే నైట్, సో ఈ 3 times నేనైతే తనకు ఫుల్గా తినిపించేంత వరకు అస్సలు వదిలిపెట్టాను అనమాట. ఇంక ఇక్కడైతే ఇంకా మ్యాగీ అయితే చేసేసాను కదా, ఇంకా ఇక్కడ పర్లేదు కొంచెం ఇష్టంగానే తింటూ ఉన్నాడు అనమాట. సో ఇదండి ఇంక ఇలాగైతే ఇంకా రెడీ అయితే చేసేసాను అనమాట. ఇంకైతే తనని ఇంకా పంపించేసేయడమే అనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా స్నాక్స్ కోసం అయితే ఆపిల్ అయితే కట్ చేస్తున్నానండి. ఇంకా వాళ్ళకైతే ఇంకా బేకరీ ఐటమ్స్ అయితే అస్సలు అలో లేదనమాట. బేకరీ ఐటమ్స్ ఏమైనా పంపించినా కూడా అంటే వాళ్ళు తినిపించరనమాట, రిటర్న్ పంపించేస్తారనమాట. అసలు ఓపెన్ కూడా చేయనివ్వరంట. సో అందుకోసం ఎప్పుడు కూడా ఫ్రూట్సే కావాలి. ఇంకా ఆరెంజ్ ఎక్కువ తింటాడనమాట. ఈ మధ్యలో ఆరెంజ్ తగ్గించాడు వాడు. ఎలా అంటే ఒక 1 month ఒక్కో ఫ్రూట్ తింటుంటాడనమాట. ఇంతకుముందు అయితే గ్రేప్స్ తినేవాడు, ఆ తర్వాత ఆరెంజ్ తిన్నాడు, తర్వాత ఇప్పుడు ఆరెంజ్ వద్ద ఆపిల్ అంటున్నాడు అనమాట.
అలాగనమాట. తను ఏది అడిగితే అదే ఇంకా పంపించేస్తానమాట. సో ఇక్కడైతే ఇంకా ఆపిల్ అయితే కట్ చేసి ముక్కలు ముక్కలు కట్ చేసి అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే సమస్య, ఆపిల్ పెట్టేస్తాం కదండి, సో అవైతే బ్లాక్ అయిపోతాయి అనమాట. కానీ ఏం చేయాలో అర్థం కాదనమాట. సో ఎలా పంపించాలో కూడా అర్థం కాదు. ఎంత మంచిగా ఎంత జాగ్రత్తగా తీసుకొని పంపించినా కూడా ఇంకా అలాగే జరుగుతూ ఉందన్నమాట. అంటే బ్లాక్ అవుతాయి. ఆపిల్ కట్ చేయగానే కొంచెం రెడ్ బ్లాక్ అలా అవుతాయి కదండి, ఇంకా అలాగే. కానీ ఇంకా ఒక హాఫ్ అన్ అవరే కదా వాళ్ళకి. ఇప్పుడు 9కి అయితే స్కూల్ ఉంది, 10:30కి అంతా కూడా వాళ్ళకి అంటే స్నాక్స్కి అయితే వదిలేస్తారనమాట. ఒక 1 అవర్కి అలా ఇంకా సర్లే ఎంత తింటే అంత తిని అనేసి అయితే ఇంకా అలాగే పంపించేస్తామన్నమాట. ఏం చేయాలో అర్థం కాదు. అలా బ్లాక్ కాకుండా ఉండాలంటే మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి, ఆపిల్ ముక్కలు అలా బ్లాక్ కాకుండా ఉండడానికి. ఇంకైతే ఇక్కడ తినిపించేసాను. ఇంకా ఫైనల్ టచ్ అప్ అయితే చేసేసాను అనమాట, పౌడరు. ఇంకా ఇక్కడైతే తల అయితే దువ్వేస్తున్నాను అనమాట. చాలా అల్లరి అండి, అసలు ఏది చేయించుకోవాలన్నప్పుడు చాలా అల్లరి. ఇంకా ఇక్కడైతే ఏదేదో చెప్పేస్తున్నాడు అనమాట. సరేలే లంచ్ బాక్స్ ఇవ్వవా అని అడుగుతున్నాడు అనమాట. సో లేదులే ఇవ్వను, తొందరగా పిలుచుకొని వచ్చేస్తాను అనేసి అయితే ఇంకా తనకు నచ్చినట్టు చెప్పేసి తననైతే ఇంకా పంపించేస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా ఫైనల్గా మనం అంతా కూడా రెడీ చేసేసాక ఒక ముద్దైతే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనమాట. ఇక్కడైతే ఇంకా ఐడి కార్డ్ వేసేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేసినాను. సో చూసారు కదా, ఇక్కడ నేను ఇక్కడైతే ఇంకా మ్యాట్ అయితే వేసాను అనమాట. కానీ మా బాబు ఇక్కడ కాదు వేసేది, ఇది అక్కడ వేయాలి అనేసి అయితే పోయేటప్పుడు కూడా ఇలా నాకు హెల్ప్ చేసి పోతాడనమాట మా బాబు. సో చూసారు కదండి, అక్కడ తీసుకెళ్ళి వేసాడనమాట. అంటే నేనైతే మొత్తం నీళ్ళంతా తుడిచేసాను అనమాట మార్నింగ్, అందుకోసమే ఎత్తి పెట్టేసాను అన్నీ కూడా. ఇంకా తను అలా వేసాడు. సరేలే ఇంక తను పోయాక సరిగ్గా వేసుకుందాం అనేసి అయితే ఇంక నేనైతే ఇంక సైలెంట్ అయిపోయినా. ఇక్కడైతే ఇంకా బాయ్ అయితే చెప్పేస్తున్నాడు అనమాట. అంటే మా హస్బెండ్ అయితే తీసుకెళ్తున్నాడండి ఇక్కడ. ఇంకా నేను వీడియో కోసం అలాగా వచ్చాను అనమాట, వీడియో తీద్దాము అనేసి అయితే. ఇంకా తను చూసారు కదా, ఇంకా రా అనేసి అయితే చెప్పేస్తున్నాడు అనమాట. ఇంకైతే ఇంకా మేమైతే 2nd ఫ్లోర్ కదండి, 2nd ఫ్లోర్ నుంచి ఇంకా కిందకైతే వెళ్ళాలన్నమాట. మా హస్బెండ్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారనమాట. ఇంకా తనని స్కూల్కి పంపించిన తర్వాత ఇక్కడ మా కోసం అయితే టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట. సో చెప్పాను కదండి, పొంగనాలు వేయాలి, గుంత పొంగనాలు అంటాం మేమైతే. సో ఆ పొంగనాలు అయితే వేయాలి అనేసి అయితే ఇంకా ఆనియన్, మిర్చి అన్నీ కూడా ఇంకా కట్ చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా బాబు ఇవి తినడండి, ఎందుకంటే మిర్చి ఆనియన్ వేసి అస్సలు తినడు. అలాగని ప్లెయిన్ వేసి ఇంకా తినడు అనమాట. ఇంకా దోశ వేసినా కూడా ముందు రోజు దోశ తిన్నాడు కదా, ఇంకా అందుకే వద్దు అనేసి అయితే అడిగాడు అనమాట. సో అందుకోసమే తనకైతే వేసి ఇవ్వలేదనమాట. ఇంకా తను వెళ్ళిపోయాక మా కోసం అయితే ఇంకా చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఆనియన్ అన్ని కట్ చేసేసుకుంటున్నాను, మిర్చి అలా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా అండి ఇంకా ఇలాగైతే ఇంకా కట్ చేసేసుకుంటున్నాను అన్నీ కూడా. ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా రెడీ అవుతున్నాడు అనమాట డ్యూటీకి వెళ్ళడానికి. ఆనియన్స్ కట్ చేయాలంటే ఒక పెద్ద సాహసమే చేయాలండి, ఎందుకంటే ఫుల్ అంటే హాట్గా ఉన్నాయన్నమాట. వాటర్ అయితే వెంటనే వచ్చేస్తుంది ఈ ఆనియన్స్ కట్ చేసేటప్పుడు. ఇది ఒక పెద్ద బాధ అండి, ఎప్పుడు ఏడవని వాళ్ళని కూడా ఏడిపించేలాగా చేస్తుంది ఈ ఉల్లి అనేది అయితే. అదేదో సామెత ఉంది కదా, అలాగనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నానండి. అండ్ మీరు అంటే మీ ఇంట్లో ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ ఏంటి, అండ్ మీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఏంటి నాతో షేర్ చేసేసుకోండి. నాకైతే ఇవి చాలా ఇష్టం అనమాట. గుంత పొంగనాలు అయితే చాలా ఇష్టము. దోశ, ఇడ్లీ, పూరి, చపాతి వీటన్నిటికంటే కూడా నాకు ఇవైతే ఇంకా ఒక 2 or 3 ఎక్కువగా తింటాను అనమాట. అలా ఇష్టం అనమాట నాకైతే. ఇంక ఇక్కడైతే చేసేసుకుంటున్నాను ఇంకంతా కూడా. సో ఫ్రెండ్స్, ఒక హౌస్ వైఫ్గా ఉంటూ అన్ని పనులు టైంకి చేస్తూ అన్నీ సక్రమంగా చేయడం అంటే అంత ఆషామాషి కాదనమాట. ఈజీ అస్సలు కాదు. సో చూసే వీళ్ళకేం తెలుస్తుంది, నొప్పి అనుభవించే వాళ్ళకి కదా తెలుస్తుంది అని ఫీలింగ్ అయితే నాకైతే అనిపిస్తుంది అనమాట. సో పెళ్ళి కాకముందు అయ్యో వాళ్ళకేముంటాయిలే, హ్యాపీగా ఊరికి ఇంట్లో ఉంటారు అని అనుకునేదాన్ని అనమాట నేను కూడా ఎవరైనా చూస్తున్నప్పుడు. కానీ అది ఇప్పుడు నేను అనుభవిస్తాను కాబట్టి నాకు తెలుసు అనమాట. అంటే ఎవరి విషయంలోనైనా అంతేనండి, మనము వాళ్ళు అంటే ఇంట్లో ఉన్నారంటే వాళ్ళని మాత్రం తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఎక్కువగా కష్టపడేది ఎవరు, ఒక ఫ్యామిలీలో ఎక్కువగా కష్టపడేది ఎవరు, తక్కువ నిద్ర ఎవరికి అంటే మాత్రం అది ఒక హౌస్ వైఫ్కి మాత్రమే సాధ్యం అవుతుందన్నమాట. సో నైట్ పడుకోవడం లేట్ పడుకుంటారు, మార్నింగ్ తొందరగా అందరికంటే ముందే లేస్తారనమాట. నైట్ ఏమో అందరి తర్వాత పడుకోవడం, లాస్ట్ పడుకోవడము ఒక భార్యనే, ఇంట్లో ఒక హౌస్ వైఫే. తర్వాత అందరికంటే ముందు లేవడము ఒక హౌస్ వైఫే అనమాట. ఇలా ముందు లేస్తేనే సక్రమంగా వాళ్ళు వెళ్ళే టైంకి పనులైతే మనం వాళ్ళకు కరెక్ట్గా చేసి పెట్టేయచ్చు అనమాట. మనం ఎప్పుడో లేసామనుకోండి వాళ్ళకు అసలు టైం ముందుకు వెళ్ళదన్నమాట. వాళ్ళకు కావాల్సినదంతా ఎవరు చేసి పెడతారు?
సో కాబట్టి ఎప్పుడూ కూడా హౌస్ వైఫ్ని అయితే తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే అందరికంట ఎక్కువగా శ్రమ పడేది, ఎక్కువ ఒత్తిడికి, ఎక్కువగా స్ట్రెస్, ఎక్కువ బాధ, ఎక్కువ హ్యాపీ, ఏదైనా సరే అందరికంటే ఎక్కువగా అనుభవించేది ఎవరు అంటే అది ఒక ఇళ్ళలు మాత్రమే అండి. అది మన ఆడవాళ్ళకి మాత్రమే సాధ్యం అవుతుందన్నమాట. సో ఈ విషయంలో నేనైతే చాలా అంటే చాలా అంటే ఆడపిల్లగా పుట్టడం అనేది ఒక వరంగా భావించవచ్చు అనమాట. ఎందుకంటే ఆడవాళ్ళకు ఉన్నంత ఓపిక భూదేవికి ఉన్నంత ఓపిక ఆడవాళ్ళలో ఉంటుందన్నమాట. భూదేవికి ఎంత ఓపిక ఉందండి. మనం ఎన్ని వాహనాలు, ఎంత పెద్ద వాహనాలు, ఎన్ని పెద్ద 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 బిల్డింగ్లు, అసలు ఏమైనా చేయనివ్వండి ఆ భూదేవిని, కానీ ఒక్క మాట అంటుందా? ఒక్క కన్నీటి చుక్క బొట్టు రాలుస్తుందా? లేదు కదా. సో అంత ఓపిక మన ఆడవాళ్ళకైతే ఉంటుందన్నమాట. సో లక్కీ అండి మన ఆడవాళ్ళైతే. సో ఇంకా ఇక్కడైతే ఇంకా పొంగనాలు అయితే వేస్తూ ఉన్నాను అనమాట. చాలా బాగా వచ్చాయండి ఈసారి పొంగనాలు అయితే. సో చూడొచ్చు ఇక్కడ చాలా ఇష్టం అనమాట నాకు. ఇంకా కొత్తిమీర ఇవన్నీ వేసి మంచిగా టేస్ట్గా చేసేసుకొని మంచిగా శనక్కాయ చట్నీతో తింటే మాత్రం ఆ టేస్టే వేరండి, అసలు చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఇవన్నీ కూడా ఇంకా అంటే ఇంకా కింద పైవి కిందికి వేస్తే ఇంకా పైన ఉన్నటువంటివి కూడా మొత్తం మనకి మంచిగా బాయిల్ అవుతాయి. కాబట్టి ఇంకా ఇలాగైతే వేసేసుకుంటున్నాను అనమాట. నాకైతే ఇవి చాలా ఇష్టం అండి. సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా చాలా వర్క్ ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, నేను ఈ విషయంలో అంటే ఈ వీడియోలో ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. సో ఎవ్వరు కూడా పని పాట లేకుండా ఈ వీడియోలు చెయ్యరనమాట. కొంతమంది నన్ను అడిగినటువంటి విషయం ఏంటంటే, కొంతమంది అడిగారనమాట, ఎందుకు అంత శ్రమ తీసుకొని అంత టైం వేస్ట్ చేసుకొని అలా వాయిస్ ఓవర్స్ ఇంకా ఎడిటింగ్లు ఇవన్నీ శ్రమ అవసరమా, ఎందుకు సైలెంట్ ఉండొచ్చు కదా అనేసి అయితే కొంతమంది అన్నారనమాట. నాకు తెలిసిన వాళ్ళే. సో వాళ్ళు ఈ వీడియో చూస్తారని తెలుసు. సో వాళ్ళ కోసమే చెప్తున్నాను అనమాట. ఎందుకు అంత శ్రమ అంటే, మనము ఇప్పుడు శ్రమ పడితే ముందుకు బాగుంటామండి. సో నేను సాధించగలను, నా వల్ల అవుతుంది అనే ఒక చిన్న హోప్ తోటి నేను వీడియోస్ చేస్తున్నాను అనమాట. మనం ఎవ్వరు కూడా ఏది కూడా ఫ్రీగా ఏది చెయ్యరు, ఎవరు కూడా ఊరికే ఏది చెయ్యరు అనమాట. ఎందుకంటే మనం చేస్తున్న పని వల్ల ఏదైనా యూజ్ ఉందంటేనే ఖచ్చితంగా చేస్తారనమాట. ఎవరైనా సరే అది చేస్తారనమాట. ఇప్పుడు నేను వీడియోస్ చేస్తున్నాను యూట్యూబ్లో అంటే నాకు ఎంతో కొంచెం యూజ్ ఉంది అని తెలుసు కాబట్టి నేను చేస్తున్నాను అనమాట. సో లేకపోతే అనవసరంగా టైం వేస్ట్ చేసేసుకొని ఎందుకు చేస్తాం చెప్పండి? అస్సలు చేయమన్నమాట. సో ఎవరైనా సరే ఏదైనా ఒక పని చేస్తున్నారంటే దానిని ఎంకరేజ్ చేయండి, అంతేకాని డిస్కరేజ్ చేసి ఏమొస్తుంది చెప్పండి? సో మనం చేసిన పని కరెక్టు, మంచిది, మనం ఏ తప్పు చేయము, మనం ధైర్యంగా ముందుకు వెళ్తున్నాము, మన పని మనం చేసుకుని అంటే అలాంటి వారిని మనం ప్రోత్సహించాలి, అలాంటి వారిని మనం ఎంకరేజ్ చేయాలండి. అంతేగాని ఏదేదో చిల్లర పనులు చేసి చిల్లరగా ఉండి అలా ఉండి ఇలా ఉండి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కంటే ఇలాంటి వాళ్ళని కష్టపడి పని చేసే వాళ్ళని ఎంకరేజ్ చేసి మనకు మంచి జరుగుతుంది, అండ్ వాళ్ళు కష్టపడిన దానికి మంచి ఫలితం కూడా దక్కుతుంది అనమాట. సో ఇది నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇదే చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం, మీ వీడియోస్ వల్ల మాకు యూజ్ ఏంటి అని కొంతమంది అడగవచ్చు అనమాట. నా వీడియోస్ వల్ల యూజ్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను అనమాట. సో నా వీడియోస్ వల్ల యూజ్ ఏంటి, సో నేను నా ఇంట్లో ఎలా ఉంటాను, నేను నా పనులు ఎలా కరెక్ట్ టైం చేసుకుంటాను, నా ఫ్యామిలీని నేను ఎలా చూసుకుంటాను, అండ్ ఇంటిని ఎలా క్లీన్ చేసుకుంటాను, అండ్ ఇంట్లో మనకు ఎలాంటి వస్తువులు అవసరం అవుతాయి, ఎలాంటి వస్తువులు ఎలా పెట్టుకోవాలి. సో ఇంకా ఇలాంటి ఇన్స్పిరేషన్ వీడియోస్ చాలా తీస్తానన్నమాట. నేను ప్రతి ఒక్క వీడియోలోనూ ఒక ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకైతే ఇస్తాను. కాబట్టి యూజ్ అనే చెప్పొచ్చు అనమాట. నేను ప్రతిరోజు ప్రతి ఒక్క వీడియో ఏదో ఒక కాంటెంట్తోనే మేము ముందుకు వస్తాను అనమాట. అనవసరంగా చేసే పనుల గురించి చెప్పను అనమాట నేను ఎప్పుడు కూడా. సో నేను నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మనకు అస్సలు ఒక్కరితో పోల్చుకుంటే వాళ్ళకి తెలిసినంత మనకు వాళ్ళలో సగభాగం కూడా మనకు తెలిసి ఉండదు, కానీ మనకే అన్నీ తెలుసు అనేలాగా ప్రవర్తిస్తాం అనమాట. అది చాలా తప్పు. మనకు తెలిసింది 20% మాత్రమే, ఇంకా తెలియాల్సింది 80% ఉందన్నమాట. అలాగా ఒకరిని చూస్తే వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది అయితే మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు నా స్టైల్, నా లైఫ్ స్టైల్ అంతా కూడా నేను షేర్ చేసుకుంటాను అనమాట. నేను ఎలా ఉంటాను, ఏం చేస్తాను, డైలీ ఏం చేస్తాను అనేది అయితే మీకు అంతా కూడా షేర్ చేసుకుంటాను. కాబట్టి ఇవే యూజ్ అనమాట, ఇంకేం లేదండి, అంతే. ఇవి యూజ్ అనమాట. మనం కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతామండి ఒక్కరి నుంచి చూసి. సో నేను కూడా అలా ఉండాలి, ఇలా ఉండాలి, నేను కూడా ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి, ఇల్లుని అలా పెట్టుకోవాలి, ఇంటిని ఇలా పెట్టుకోవాలి అన్న ఆలోచనలు మన మనసులో కలుగుతాయి అన్నమాట. సో ఇవే యూజ్ అనమాట. ఇంకా అంతేనండి.
సో ఇక్కడైతే ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే తినేసామన్నమాట. ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ కోసం కూడా ప్రిపేర్ చేస్తున్నానండి లంచ్. 3 పూటలా ఖచ్చితంగా ఇది ఒక పెద్ద బాధ సమస్యలాగా అయిపోయిందనమాట. మార్నింగ్ టిఫిన్ చేయాలి, ఆఫ్టర్నూన్ లంచ్ చేయాలి, నైట్ డిన్నర్ చేయాలి. ఇంక మధ్య మధ్యలో స్నాక్స్ అవి ఇవి చేయాలన్నమాట. ఇక్కడ నా స్టైల్లో నేను నాకు నచ్చిన విధంగా నా స్టైల్లో మంచి టేస్టీగా టొమాటో చట్నీ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఇలా చేసి చూడండి, టొమాటో చట్నీ ఇలా చేసి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే అబ్బా టేస్టే వేరు, పాత రోజులు గుర్తుకొస్తాయి అనమాట. అలా ఉంటుందన్నమాట. నా స్టైల్లో ఇలా చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కడాయిలో ఇలా టొమాటో ముక్కలు అన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఆయిల్ వేసేసుకొని బాగా అంటే బాగా వేయించుకోవాలన్నమాట ఇందులోనే. సో చూస్తారు కదా, అంటే బాగా మెత్తగా మనం పప్పుతో రామినట్టు అలాగ పప్పు గిత్తి అంటాం అనమాట మేమైతే. దాంతో మనం పప్పు చేసినట్టు చేయాలి, అంత మెత్తగా కావాలి అనమాట. సో అలాగ మనం మంచిగా ఇంకా ఇందులో వెల్లుల్లి వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ స్కిప్ చేసేసాను. ఆనియన్ అయితే వేసుకున్నాను అనమాట. ఆనియన్ను, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత టొమాటో. వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టొమాటో అయితే ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసి వేయించుకుంటున్నాను అనమాట. ఆయిల్ కొంచెం ఎక్కువ ఏ కూరలోనైనా సరే అండి, కొద్దిగా ఆయిల్ మనం వేసేదానికంటే 1 టేబుల్ స్పూన్ ఎక్కువ వేసామంటే ఆ కూర టేస్ట్ అనేది అయితే వేరే ఉంటుందన్నమాట. చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో నేను ఈ టమాటో చట్నీ ప్రిపరేషన్ చెప్తున్నానండి ఇక్కడ. కానీ ఏంటంటే వాయిస్ ఇక్కడ కొంచెం అంటే బయట సౌండ్ చాలా అంటే చాలా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట. సో అందుకోసమే వాయిస్ మరీ ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే టొమాటోస్ అన్నీ కూడా ఇంకా బాయిల్ చేసేసుకుంటున్నాను అనమాట. సో టొమాటోస్ వేసేసి ఇంకా బాయిల్ చేసేస్తున్నాను కదా, అవన్నీ కూడా మంచిగా మెత్తగా కావాలన్నమాట. తర్వాత మనము మిర్చి అంటే పచ్చిమిర్చి అనమాట, పచ్చిమిర్చి, ఆనియన్, తర్వాత కొత్తిమీర కూడా మనము ఇందులోనే వేసేయాలన్నమాట. ఇవన్నీ వేసేసి బాగా అంటే బాగా మెత్తగా బాయిల్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటేనే మనము మిక్సీ వేయకుండా పప్పు గిత్తితోనే ఇలా మనము చట్నీలాగా చేసుకోవచ్చు అనమాట. సో చూపిస్తాను చూసేయండి ఇక్కడ ఇలా అనమాట. ఇలా మొత్తం అన్నీ కూడా వేసేసుకొని చూసారు కదా, ఇందులో ఏం లేదు, ఓన్లీ ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా సాల్ట్ వేసాను అనమాట. కొంచెమే వేసాను. తర్వాత మనం టేస్ట్కి తగ్గట్టుగా తర్వాత వేసుకోవచ్చు అనమాట. ఇలా అన్నీ కూడా మంచిగా కొంచెం టైం పడుతుందిలేండి. అంటే సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో కాకుండా కొంచెం మీడియంలో అలా పెట్టేసుకొని చేసుకుంటే ఇంకా మనకు ఒక 10 మినిట్స్ పైన అయినా పడుతుంది అనమాట. ఇదంతా కూడా మంచిగా బాయిల్ అవ్వడానికి చాలా మెత్తగా బాయిల్ అవ్వాలన్నమాట. అంటే కొంచెం అలా గట్టిగా ఉంటే టేస్ట్ అనేది అంటే స్మెల్ వస్తుంది అనమాట. పచ్చి వాసన అంటాం కదా, సో ఆ స్మెల్ వస్తుందన్నమాట. అలాగ స్మెల్ రాకుండా ఉండాలంటే బాగా బాయిల్ చేసుకోవాలండి. అండ్ మిక్సీకి వేసుకుంటే టేస్ట్ రాదనమాట. సో చూసారు కదా, ఇక్కడ నేను ఇలా పప్పు గుత్తితో ఇలా మ్యాష్ చేసేసుకుంటాను అనమాట. అంతా కూడా ఇలా పప్పు గుత్తితో చేసేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంక ఇక్కడైతే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎంత మనకు టేస్ట్కి ఎంత అవసరం అవుతుందో అంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలాగ మొత్తం అంతా కూడా బాయిల్ చేసేసుకొని ఇలా పప్పు గుత్తితో ఇలా మంచిగా స్మాష్ చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం అనమాట ఇది. మా ఆయన కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ వేడి అన్నంలోకి నెయ్యి విత్ ఈ టొమాటో చట్నీ వేసుకొని తిన్నామంటే ఇంకా ఒక 2-3 ముద్దులు ఎక్కువగా తింటామన్నమాట. అలా ఉంటుందండి. ఇది పాతకాలంలో ఇలాగే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీలు రావడం ఇవన్నీ జరిగింది కదా. ఇప్పుడు అలా ఏం చేయడము, అలా మిక్సీకి వేసేయడం అనమాట. అంటే మిక్సీకి వేసామంటే మనం ఇంత టైం తీసుకోదనమాట. మనం వేయించడానికి టొమాటోస్ వేయించడానికి ఇంత టైం తీసుకోదనమాట. సో అందుకోసమే ఇంకా అది పచ్చి స్మెల్ వస్తుంటుంది. అండ్ మిక్సీకి వేస్తాం కాబట్టి అస్సలు టేస్ట్ అనేది అయితే ఉండదన్నమాట. సో చూసారు కదా, ఇలా పప్పు గిత్తితో మొత్తం అంతా కూడా ఇలా మెత్తగా చేసేసుకున్నాను అనమాట. ఇంకా దీనికి మనం పోపు కూడా పెట్టేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడైతే నేను ఇంకా ఒక బౌల్లో పోపు పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా చూసారు కదా, ఇక్కడ ఇంకా ఆయిల్ వేసేసాను. అండ్ కొంచెం ఆవాలు, తర్వాత కరివేపాకు, తర్వాత ఎండుమిరపకాయలు అండి. సో ఎండుమిరపకాయలు, తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం ఆనియన్ కూడా వేసుకున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంకా మనం ఆనియన్ చిన్నగా కట్ చేసేసుకుని ఈ టొమాటో చట్నీలో కూడా మనము యాడ్ చేసుకోవచ్చు అనమాట. చిన్నగా కట్ చేసేసుకుని టొమాటో చట్నీలో వేసుకున్నామంటే మధ్యలో అన్నం తిన్నప్పుడు మధ్యలో అవి తగులుతుంటే ఆ టేస్ట్ అసలు చెప్పలేమండి. అలా ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఇంకా మొత్తం అంతా కూడా మెత్తగా చేసేసుకున్నాను కాబట్టి ఇంకా పోపు పెట్టేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా ఇది పప్పు గిత్తి అనమాట. మా బాబు అయితే కింద పడేసాడు అనమాట. సో అదైతే కొంచెం కట్ అయ్యిందండి. కానీ ఎందుకంటే ఇంక పని చేస్తుంది కదా అనేసి అయితే అలాగే పెట్టేసుకున్నాను అనమాట.
సో చూసారు కదా, ఇక్కడైతే ఇంకా ఆనియన్స్ కూడా అందులో వేసేసుకున్నాను కొన్ని, ఇంకా కొన్ని వచ్చేసి ఇంకా పోపు కోసం అయితే ఇంకా వేసేసుకున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా టొమాటో చట్నీ అయితే రెడీ అనమాట. ఇంకా రైస్ అయితే చేయాలి. ఇంకా ఇదంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా వర్క్ ఇంకా చాలానే ఉందన్నమాట. ఇంకా మా హస్బెండ్ అప్పుడే వెళ్ళిపోయారండి, ఇంకా టిఫిన్ చేసేసి వెళ్ళిపోయారు. ఈరోజు ఇక్కడే కొంచెం ఆఫీస్లో వర్క్ ఉందన్నమాట, ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ తొందరగా వచ్చేసాననేసి అయితే చెప్పారనమాట. ఇంకా వచ్చేటప్పుడు అలాగే బాబుని కూడా తీసేసుకుంటాను, నేను మరీ రాలేదు నాకు వర్క్ ఉందనేసి అయితే చెప్పానమాట. ఇంకా అలాగే ఇంకా బాబు 12:30కి వదులుతారు బాబుకి, ఇంకా ఆ టైంలో ఇంకా తను తీసేసుకొని వచ్చేసాడనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా వాళ్ళు వచ్చేపాటికి ఇంకా ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేసేసి నెక్స్ట్ నా పని అంతా కూడా చూసుకుందాం అనేసి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లంచ్ ప్రిపేర్కి అయితే వచ్చేసానమాట. ఇంకా స్నానం కూడా చేయలేదండి ఇక్కడ, ఎందుకంటే ఇంకా కొంచెం వర్క్ ఉంది. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా బాబుని తీసుకురావడానికి వెళ్ళాను కదా ఎలాగో, అందుకోసమే ఇంకా కొంచెం నెగ్లెక్ట్గా ఉన్నాను అనమాట. ఇక్కడైతే పోపు అయితే పెట్టేసుకుని చట్నీ మొత్తం అందులో వేసేసుకున్నానండి. చాలా బాగుంటుందండి, ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ వేడి వేడి అన్నంలోకి అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుందన్నమాట. ఇంకా చూసారు కదా ఇలాగండి, కొంచెం అంటే కొంచెం అసలు వాటర్ యాడ్ చేయకూడదు, కానీ కొద్దిగా ఒక 2 చుక్కలు 3 చుక్కలు అలాగా నేనైతే కొంచెం అలా వాటర్ వేసేసి మొత్తం అంతా కూడా అందులో వేసేసుకున్నాను అనమాట. సో ఇదండి, ఇంకా చెప్పాను కదా, ఇంకా అంటే అదే అండి, ఇంకా బాబుని తీసుకురావడానికి అయితే వెళ్ళాను కాబట్టి కొంచెం నెగ్లెక్ట్గా ఉన్నాను అనమాట. స్నానం కూడా చేయలేదండి. ఇప్పుడైతే కరెక్ట్గా టైం వచ్చేసి ఇంకా 11:45 అయిందనమాట. ఆ టైం ఇంకా ఈ వీడియో తీసిన టైంలో అనమాట, ఈ షూట్ చేసిన టైం అయిందనమాట. ఇంకా 12:30కి వచ్చేసారు కదా, వాళ్ళు వచ్చేపాటికి ఇంకా రైస్ కూడా ఆల్రెడీ అక్కడ పెట్టేశాను. ఇంకా ఇక్కడ చట్నీ కూడా ఇంకా చేసేసాను అనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా భోజనం చేసేసి పడుకుని పోతారు. ఇంకా నా వర్క్ అయితే ఇంకా కంటిన్యూ చేసుకోవాలన్నమాట. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు మనం అంటే చేయడానికి కూర్చున్నామంటే ఇంకా అస్సలు కాదండి. సో అందుకోసమే ఇంకా ముందే ప్రిపేర్ చేసేసి అయితే పెట్టేసాను అనమాట. సో ఇంక ఇక్కడైతే మాకైతే మామూలుగా ఎండలు లేవండి, అసలు ఎండలు చంపేస్తున్నాయి అనమాట. అసలు బయటికి ఇలా మేము ఇవతల బాల్కనీ డోర్ తీసామంటేనే లోపలికైతే ఇంకా ఆవిరి అంటాం కదా అండి, సో హీట్ అనేది అంతా వచ్చేస్తుంది అనమాట లోనికి. మనం లోపలే ఉన్నా కూడా డోర్ తీసామంటే ఆ హీట్ అనేది లోపలికి వచ్చేస్తుంది, ఫుల్ ఎండలాగా హీట్ అవుతుంది అనమాట. సో అలా ఉందండి ఇక్కడైతే. ఇంకా కానీ ఇక్కడ నేను ఇది ఉగాదికి నేను క్లీన్ చేద్దాము అనుకున్నాను అనమాట. ఈ మ్యాట్లు అన్నీ కూడా అప్పుడు వాష్ చేసేద్దాం అనుకున్నాను, అస్సలు అంటే అసలు టైం దొరకలేదన్నమాట. సో అందుకోసమే ఇంకా పండుగ అయిపోతేనేమి ఇంకా అనేసి అయితే ఇప్పుడైతే ఇంకా మొత్తం అంతా కూడా ఇంకా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఇదైతే నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. అదైతే కొంచెం మా బాబు కొంచెం ఎక్కువగా దాన్ని ఇది ఆడుకుంటున్నాడు అనమాట, దాంతో ఫ్లవర్ అది అనేసి అయితే ఇంకా అందుకోసమే కొంచెం పోయింది అది. ఇక్కడైతే ఇంకా సోప్తో అయితే పెట్టేసాను అన్నీ కూడా. ఇంకా ఇక్కడ అన్నీ కూడా వాష్ చేసేసి ఇంకా ఎండకేసేస్తే ఇంకా ఎండకి తొందరగానే ఇంకా ఆరిపోతాయి అనమాట. ఇంకా మ్యాట్లు అన్నీ కూడా ఇంకా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మా హస్బెండ్ మా బాబు అయితే ఆల్రెడీ వచ్చేసి వాళ్ళు తినేసి ఇంకా మా బాబుకి అయితే మా ఆయన మొబైల్ ఇచ్చేసారు. మా ఆయన అయితే ఇంకా పడుకున్నారో మరి టీవీ చూస్తున్నారో తెలియదు, వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటున్నారు. ఇక్కడ నా పని అయితే ఇంకా ఎవరు ఏం చేసినా, ఎవరు ఏం పడుకున్నా, ఎవరు లేసినా, ఎవరు పడుకున్నా మనకు మాత్రం పనులు ఖచ్చితంగా ఉంటాయండి. అసలు ఈరోజు ఈ పని లేదనుకోకుండా అస్సలు టైం లేకుండా ఖాళీ లేకుండా పనులు జరుగుతూనే ఉంటాయి. ఎనీ టైం మనకు ఇది అంటే డ్యూటీ అయినా కూడా ఏదైనా మనకు ఒక రోజు సెలవు దొరుకుతుంది, సండే వస్తే సెలవు డ్యూటీకి. కానీ మనకు మాత్రం అలా లేదు కదా. సండే వచ్చినా మండే వచ్చినా ఏమొచ్చినా వానొచ్చినా వరదొచ్చినా ఎండొచ్చినా ఏమొచ్చినా కూడా మన పనులు మాత్రం ఆగవు, ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటాయి. కానీ మనవి మాత్రం కంప్లీట్ అయితే కావన్నమాట. ఇంకా ఏం చేద్దామండి, మన లైఫే ఇంత అనుకోవాలి, ఆడవాళ్ళ లైఫే ఇది. సో ఇదనమాట. ఇక్కడైతే ఇంకా అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అండి. చాలా రోజులు అయిందనమాట ఈ మ్యాట్లన్నీ కూడా నేను క్లీన్ చేయక. ఇక్కడైతే ఇంకా సోప్ పెట్టేసి ఇంకా బ్రష్తో అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంకా బ్రష్తో చేస్తే ఇంకా ఎక్కువగా ఇదైపోతుంది ఏమో అనేసి అనుకున్నాను, కానీ లేదు, ఏం కాలేదన్నమాట. ఇంకా అలాగా అక్కడైతే ఇంకా ఈ మ్యాట్లన్నీ కూడా ఇంకా చూస్తారు కదా చాలా డస్ట్ పట్టేశాయి. అండ్ ఎండ అయితే చాలా చాలా చంపేస్తుందండి. అసలు ఇక్కడ కూర్చోడానికి కూడా నాలా కావట్లేదన్నమాట. ఇంకా మార్నింగే ఇంకా వాష్ చేసి వేసేసి ఉంటే బాగుండేది అనిపించింది, ఎందుకంటే మార్నింగ్ టైంలో ఇక్కడ ఎండ అనేది అయితే ఉండదన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ కదా అండి, సో అందుకోసం ఇక్కడ ఎండ ఎక్కువ ఉందన్నమాట. ఇంకా అందుకోసం ఇటు సైడ్ తిరిగేసి ఇంకా కొంచెం అలా నీడ ఉంటే అటువైపే తిరిగేసి అలాగే ఇంకా కంప్లీట్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. అస్సలు బయటకు రావడానికి అయితే కావట్లేదులే అండి, అంతా ఉంది ఇక్కడ ఎండ అయితే. ఇంకా మొన్న వర్షం వచ్చినప్పుడు ఒక 1 డే అలాగా పర్లేదండి, కొంచెం కూల్ అనిపించింది అనమాట. తర్వాత ఇంకా మామూలే అయిపోయిందండి చాలా ఎండలు.
ఇంకా ఎంత ఎండైనా కూడా ఇంకా భరించాల్సిందే. మా అనంతపూర్ అంటే మెయిన్గా ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట. అన్ని ఊర్ల కంటే, అన్ని డిస్టిక్లో, అన్ని తాలూకాల కంటే మా అనంతపూర్ అంటేనే ఒక 10% అయినా ఎక్కువ టెంపరేచర్ అనేది అయితే ఉంటుందన్నమాట. ఎండ అనేది తీవ్రత అనేది అయితే అలా ఉంటుంది. ఇంకా మొత్తం అన్నీ కూడా మ్యాట్లన్నీ కూడా చూస్తారు కదా, అన్నీ క్లీన్ చేసేస్తున్నానండి. ఇంకా ఏంటంటే ఈ మ్యాట్లు ఇక్కడ ఏసీ కదా డోర్ దగ్గర, మా బాబు ఏం చేస్తాడంటే వాటర్ ఎక్కడైనా చల్లి ఉంటాడు కదా, ఆ మ్యాట్ తీసేసుకొని ఆ మ్యాట్ తీసుకెళ్ళిపోయి ఆ వాటర్ని తుడిచేస్తుంటాడు అనమాట. అలా కొంచెం మా బాబు వల్లే కొంచెం డస్ట్ ఎక్కువగా అవ్వడము, గలీజ్ అవ్వడం అలా కనపడతాయి అంతే. కానీ మ్యాట్లు ఇంకెక్కువ మనం బయట నుంచి వచ్చినా కూడా అంత డస్ట్ ఏమి ఉండదు, ఇంక ఇంట్లో కూడా అంత ఇదేమి ఉండదు కాబట్టి బాగానే ఉంటాయి అనమాట. సో ఇంకా మా బాబు కొంచెం ఇది కాబట్టి ఏమైనా చల్లడము అంటే ఏమైనా ఒక జ్యూస్ చల్లినా సరే అంటే వెంటనే పోయి అది తెచ్చి తుడిచేస్తుంటుంది అనమాట. అందుకోసం ఈ మధ్యలో ఇంకా జ్యూస్లు అవి ఎక్కువగా కావడం వల్ల ఇంకా అందుకోసం ఇంకా ఇప్పుడు ఇంకా వాష్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఇప్పుడు ఇంకా తొందరగా ఒక 1 మంత్కి 1 టైం 2 టైమ్స్ అయినా అలా వాష్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఇంకా ఇదనమాట. ఇలాగైతే మొత్తం అంతా కూడా వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా స్నానం అయితే చేసేయాలన్నమాట ఇదంతా కూడా అయిపోయిన తర్వాత. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో అయితే. మార్నింగ్ 6 టు ఈ ఆఫ్టర్నూన్ 3-4 వరకు అనుకోండి ఈ వీడియో మొత్తం అంతా కూడా. సో అంతవరకు ఈ పనులన్నీ కూడా చేస్తూనే ఉన్నాను అనమాట, అస్సలు రెస్ట్ దొరకలేదు. సో ఇదండి ఈ వీడియో వచ్చేసి. నా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఒక చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ కూడా నాతో షేర్ చేసేసుకోండి. అండ్ కొత్త ఆ వీడియోస్ మీ ముందుకైతే వస్తూ ఉంటాయి అనమాట. డైలీ కూడా ఏదో ఒక మంచి కాంటెంట్తోనే మీ ముందుకు వస్తూ ఉంటున్నాను అనమాట. సో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీకైతే ఖచ్చితంగా ఇస్తానన్నది. సో నా వీడియోస్ ఎలా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇదండి, నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఇంకా చాలా కావాలనేసి అయితే నేనైతే కోరుకుంటున్నాను అనమాట. సో ఇస్తారనేసి కూడా నేనైతే అనుకుంటున్నాను అండి. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో అయితే ఇదనమాట. లెంత్ ఉన్నా కూడా ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏదైనా సరే. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.